చావా ఛత్రపతి శంభాజీ మహారాజ్ ని అత్యంత కిరాతకంగా హింసించి చంపింది ఇక్కడే మహారాష్ట్రలోని పుణే నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటది తులాపూర్. వాస్తవానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలియదు. ఆయన దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలనే త్యాగం చేసిన గొప్ప వీరుడు. ముఘల్ రాజు ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ ని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆయన కళ్ళల్లో వేడి వేడి రాడ్లతో పొడిచి, నాలుకని కోసి కుక్కలకేసి, కట్టర్లతో గోర్లు బీకి ఇలా చిత్రహింసలు పెడుతూ ఇస్లామిక్ కి కన్వర్ట్ అయ్యి వాళ్ళతో కలిస్తే వదిలేస్తా అంటారు. ఎంత చేసినా ఒంట్లో భయం లేకుండా అప్పుడు ఆ రాజు చెప్తాడు, చస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ బిడ్డగా చేస్తాను గానీ మీకు లొంగిపోయే ప్రసక్తే లేదంటాడు. ఇంకా ఎంత హింసించినా ఆయనలో భయం కనిపించకపోవడంతో ఇదే ప్లేస్ లో శంభాజీ మహారాజ్ గారి తల నరికి బాడీని ముక్కలు ముక్కలు చేసి ఇక్కడున్న ఈ రివర్ లో అయితే పడేసిల్లంట. తర్వాత ఇక్కడి ప్రజలైతే ఆ డెడ్ బాడీ ముక్కలతోనే ఇక్కడనే సమాధి కట్టిల్లు. రీసెంట్ గా వచ్చిన చావా సినిమాలో కూడా ఇదంతా కళ్ళకు కట్టినట్టు చూపించిల్లు. అసలు చావా అంటే ఏంటంటే సింహం కడుపులో పుట్టిన ఇంకో సింహం. సినిమా చూసినాక ఇలాంటి గొప్ప వీరుడు తాకిన నేలని గాలిని తాకాలని వచ్చిన ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. ఈ వీరుని గురించి అందరూ తెలుసుకోవాలి. రీల్ అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఫుల్ వీడియో లింక్ అయితే బయోలో ఉంది, చెక్ చేయండి.